10,000 మంది శత్రువులు నా మీద దాడి చెయ్యాలని నా చుట్టూ పొంచి ఉన్నా కూడా నేను భయపడను. కారణం ఏంటి అంటే యెహోవా నాకు ఆధారము. ఆయన దేవుని మీద ఆధారపడినాడు. భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని మీద ఆధారపడినాడు గనుకనే యెహోవా నాకు ఆధారము, నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను. 10,000 మంది దండెత్తి శత్రువులు నాకు కీడు చేయాలని కానీ హాని చేయాలని కానీ నాకు అపాయము కలుగు చేయాలని కానీ నన్ను వెంటాడి నన్ను చుట్టుముట్టినా కూడా నేను భయపడను అని దావీదు అంటున్నాడు. చూడండి, ఈ రోజున కొంతమంది దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, దేవుని మాటలు ఇతరులకు ప్రకటిస్తారు. అయితే వారి జీవితం అంతా కూడా భయముతోనే గడిపేస్తూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న విషయాలకు, ఇంకొంతమంది అయితే చిన్న ఒక జ్వరం వచ్చినా కూడా భయపడిపోతారు. ఎందుకంటే దేవుణ్ణి వారు ఆధారము చేసుకోలేదు కనుక వారి జీవితం అంతా కూడా భయముతోనే గడిపేస్తూ ఉంటారు. మనం అనేక సందర్భాలలో బైబిల్ చదివే ఉంటాం, ఈ మాటలు వినే ఉంటాం. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీయులను పాలుతేనెలు ప్రవహించే దేశములోనికి దేవుడు నడిపించాలి అని తలంచి ఐగుప్తు దేశము నుండి తన జనులను బయటికి నడిపిస్తున్నటువంటి మార్గము మధ్యలో ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. ప్రజలంతా కూడా భయపడిపోయి కలవరాలకు గురైపోయారు. వెనుక తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే శత్రువులు తరుముతున్నారు. ఈ రోజున అనేక మందిని చూస్తే చిన్న చిన్న విషయాలకే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తారు. మరలా వెనకటి జీవితంలోకి ప్రవేశించాలి అని చూస్తారు. ఇజ్రాయేలీలు ఏ విధంగా వెనక్కి తిరిగి చూశారో ఆ విధంగా తిరిగి చూస్తారు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి చూశారు, వెనక చూస్తే శత్రువులు, ముందు చూస్తే ఎర్ర సముద్రము, అయ్యో మమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి ఎందుకు తీసుకొని వచ్చావు అని మోషే మీద, అహరోను మీద, దేవుని మీద సనుగులు, గొనుగులు. దీనికి అంత కారణం ఏంటి అంటే వారు దేవుని మీద ఆధారపడలా. వారు ఇజ్రాయేలీయుల గుంపుగానే కనబడుతున్నారు, దేవునికి ప్రార్థించే గుంపుగానే కనపడుతున్నారు, దేవుని ఆరాధించే గుంపుగానే కనపడుతున్నారు. కానీ వారు దేవుణ్ణి ఆధారము చేసుకున్నటువంటి భక్తులు కాదు. గనుకనే వారు భయపడిపోయారు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా పిలిచే శక్తి గలవాడు. చూడండి, అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే నీవు భయపడుతున్నావు అంటే నీవు ఆయన మీద ఆధారపడలేదు అని గుర్తించాలి నా ప్రియమైన సహోదరి, సహోదరుడా. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులంతా కూడా భయపడిపోయారు, మోషే మాత్రము దేవుని మీద ఆధారపడ్డాడు గనుక ఆయన ధైర్యముగా నిలబడి దేవుని వైపు చూశాడు. ఆ ఎర్ర సముద్రము నుండి దేవుడు దాటించాడు. దేవుని వలన నీవు మేలు అనుభవిస్తావు. తప్పకుండా అనుభవించాలి అంటే నీవు పిరికి వారిగా నీవు ఉండకూడదు. నీవు ధైర్యము కలిగి దేవుని వైపు చూడాలి. చూడండి, గొప్పవాడు మన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను గురించి నీవు విన్నావు, తెలుసుకున్నావు, ఇతరులకు ప్రకటిస్తున్నావు. అయితే నీవు మాత్రము
భయంతోనే బ్రతికేస్తున్నావా? వద్దు. దావీదు ధైర్యముగా నిలబడడానికి శత్రువులు వెంటాడి తరుముతున్నప్పుడు కూడా నేను ధైర్యముగా ఉంటాను అంటున్నాడంటే దేవుణ్ణి ఆధారము చేసుకొని ఉన్నాడు. దేవుని మీద అతడు ఆధారపడి ప్రార్థిస్తున్నాడు. ఈ రోజున కొంతమంది దేవుని మీద ఆధారపడి ప్రార్థించేవారు అరుదు. దేవుని మీద ఆధారపడి జీవించే వారు అరుదు. ఎప్పుడైతే దేవుని మీద నీవు ఆధారపడతావో ఎన్ని వ్యాధులు వచ్చినా భయపడవు, ఎన్ని శ్రమలు వచ్చినా భయపడవు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా నీవు భయపడవు. ఎర్ర సముద్రము లాంటి సమస్యలు నీకు ఎదురొచ్చినా, అగ్నిగుండము లాంటి కష్టాలు నీకు ఎదురొచ్చినా నీవు భయపడవు. కారణం ఏంటి అంటే దేవుని మీద నీవు ఆధారపడి ఉన్నావు గనుక. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నీ దేవుని మీద ఆధారపడలేదేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మీద ఆధారపడు. ఆ భయముతో బ్రతికే జీవితం నీవు ఇప్పటి నుండి విడిచిపెట్టాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన నీతో ఉంటే ఏది నీకు ఏ హాని చెయ్యలేదు. ఆయన నీతో ఉంటే నీకు కలిగినటువంటి ఆ శ్రమలో నుండి ఆయన నిన్ను తప్పక విడిపిస్తాడు. ఆ శ్రమ వెనక దేవుడు ఒక మేలుతో నిండిన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. ఆ శ్రమ వెనకల నీకు దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆ నెమ్మది నీవు పొందుకోవాలి అంటే, ఆ దీవెన నీవు పొందుకోవాలి అంటే, ఆశీర్వాదం నీవు అనుభవించాలి అంటే నీవు ధైర్యముగా నిలబడి దేవుని మీద ఆధారపడి నీవు ఎప్పుడైతే జీవిస్తావో తప్పక దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు నీవు అనుభవిస్తావు. హల్లెలూయా.